అండ్ లాస్ట్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. అక్కడ మోడల్స్, లాస్ అండ్ థీరీస్ చదువుతారు కదా, వేర్ ఐ హావ్ సెడ్ మార్క్సియన్ థియరీ, అవి దాంట్లో పొలిటికల్ థీరీస్ ఉన్నాయి. రిమ్లాండ్ అండ్ హార్ట్లాండ్ థియరీ గుర్తున్నాయా? రెండు ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరీస్. రిమ్లాండ్ అండ్ హార్ట్లాండ్ థియరీ చదివినాక మీరు రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ ఎందుకు కొట్టుకసస్తున్నారో అర్థమవుతుంది. అమెరికా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందో అర్థమవుతుంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సడన్ గా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థమవుతుంది. ఇండియా ఎందుకు స్ట్రాంగ్ కమాండ్ కావాలనుకుంటున్నా అర్థమవుతుంది. రిమ్లాండ్ అండ్ హార్ట్లాండ్ థియరీస్ ఆర్ what are happening now in Russia, Ukraine and Israel Palestine issues. Are you getting this point, everyone? So political aspects lo koncham Indian federalism gurinchi chustam sir. Geographical basis of Indian federalism. What is Indian federalism? The federal character strong. India is union of states. India, that is Bharat, it is union of states. Why not states? United States of America laga atla enduku ledu? Union of states అని ఎందుకు ఉందంటే, we have a union, we have a state, so we have that cooperative federalism, quasi federal in nature. అది ఎందుకుందో అది చదువుతాం ఇక్కడ ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో.